2025 నీట్ ఫలితాల్లో శ్రీ వశిష్ఠ విలాసిటీ చెందిన ఇండ్ల నందిని 720కి గాను 540 సాధించిందని శ్రీ వశిష్ఠ విలాసిటీ అకాడమీ డైరెక్టర్ నిమ్మల శ్రీకాంత్ తెలిపారు. స్థానిక మంగమూరు డొంకలోని శ్రీ వశిష్ఠ విలాసిటీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంత ఘన విజయం సాధించిన విద్యార్థులకు మరియు అధ్యాపక బృందానికి ప్రిన్సిపాల్ యాసిన్కు శుభాకాంక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నిమ్మల శ్రీకాంత్, కృష్ణప్రియ, డీన్ ఆరికట్ల సత్య, ప్రిన్సిపల్ యాసిన్ తదితరులు బాగున్నారు. So this much we have entered in the NEET examination, that is academy, okay, by PC stream. So in 2022 we got 5 seats, and 2023 we got 7 seats, and 2025 we got 9 seats, and today we have a overall 11 seats and 1 IIT seat we got. Okay, so thank you what are the faculty community and what we have the student community and parent community for getting this much of results. Thank you very much. And our college community has given so much of results in this year. Thank you. And now in this year, sir. Staff members here, and I am very much thankful to our media friends to came here to address this occasion. As per NEET results which are released yesterday, I am very much happy to announce that our student Indla Nandini got 542 marks out of 720 in NEET exam. Along with that, still so many students, around 11 members are getting seats in this NEET exam. And previously, as we all are very well known, advanced results are also announced, and yesterday only the counseling seat allotment has been given for IITs. So in this aspect, our student K. Akshaya got 2,973 rank in JEE Advanced, and she has been allotted a seat in IIT Kharagpur. So to announce this, I am very much happy, and for getting this much of good results, I am very much thankful to all my students and parents, as well as and my staff members also, for this much of support given to the students. So thank you to all. నమస్కారం అండి. నిన్న రిలీజ్ అయిన నీట్ 2025 రిజల్ట్
మా అకాడమీ నుంచి 11 మెంబర్స్కి నీట్లో ర్యాంకులు వచ్చాయి సార్. హైయెస్ట్ మార్క్స్ వచ్చేసరికి 542 అవుట్ ఆఫ్ 720కి. అలాగే ఐఐటి మా స్టూడెంట్ ఐఐటి ఖరగ్పూర్లో సెలెక్ట్ అయ్యారండి ఈ సంవత్సరం, కే అక్షయ. ఈ సంవత్సరం అంతా కూడా బైపీసీ కానీ ఎంపీసీ కానీ మంచి రిజల్ట్ వచ్చాయి. ఇంత మంచి రిజల్ట్ రావడానికి కారణం మా టీచర్స్, మా లెక్చరర్స్, వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఓకే. కాలేజీ పెట్టి 21లో కాలేజీ పెట్టారండి. కాలేజీ పేరు వశిష్ఠ అని పెట్టారు. వశిష్ఠ అని పెట్టిన దగ్గర నుంచి ర్యాంకులు మామూలుగా రావట్లే, ఒక రేంజ్లో వస్తున్నాయి. నెక్స్ట్ ఈ సంవత్సరం ఏం చేశారంటే వశిష్ఠ వెలాసిటీ అని పెట్టారు. అంటే వెలాసిటీ పెంచారు, కొద్దిగా పెంచేసరికి అడ్వాన్స్ ర్యాంకులు కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ వెలాసిటీ ఇలా కంటిన్యూగా పెంచుకుంటూ వెళ్ళాలని కోరుకుంటూ ర్యాంక్ సాధించిన స్టూడెంట్స్ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ అనండి. ఫైనల్గా స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, పరిసర ప్రాంతాల అందరికి చెప్పేది ఏంటంటే, శ్రీ వశిష్ఠ వెలాసిటీలో సీటు మీ పిల్లల భవిష్యత్తుకు రూటు. ఓకే, థ్యాంక్ యూ అనండి. సో ఇంత రిజల్ట్ రావడానికి ఒకటే కారణం, ఫస్ట్ మా ఫ్యాకల్టీ, సెకండ్ పేరెంట్స్, థర్డ్ వన్ ఈ స్టూడెంట్స్. తర్వాత వచ్చేసి ఈ డిజిటల్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో మీరు చూస్తున్నారండి, డిజిటల్ బోర్డ్స్ ఒంగోలులో మొట్టమొదటిగా మేమే ఇది ట్రై చేసాం డిజిటల్ బోర్డ్స్లో. సో డిజిటల్ బోర్డ్స్ ప్రత్యేకత ఏంటంటే, మనం ఒక లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 1 అవర్ పడుతుంది అనుకుంటే, సో ఈ డిజిటల్ బోర్డ్స్లో 10 మినిట్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అండ్ ఏదైనా ఒక హార్ట్ తీసుకొని దాన్ని డ్రా చేసి ఒక లెసన్ చెప్పాలి అంటే, దానికంటే మనం యానిమేషన్లో చూపిస్తే ఇట్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్, ఈజీగా అర్థమవుతుంది. సో వాట్ ఎవర్ మన ఈ టైం అనేది చాలా ఫ్యాక్టర్ కాబట్టి, ఈ ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో ఈ టైంని వెరీ కన్స్యూమ్ చేసుకోవడానికి, వెరీ లెస్ చేయడానికి ఈ డిజిటల్ బోర్డ్ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసాం. సో వాట్ ఎవర్ ఇన్ ద ప్రకాశం డిస్ట్రిక్ట్ వీ ఇంట్రడ్యూస్ ఓన్లీ డిజిటల్ బోర్డ్స్ ఇన్ దిస్ ఇయర్, అండ్ దిస్ is only institute that is Vasishtha Velocity. So that's why this much of results will came. It is came. Okay. So thank you for Srikanth sir for introducing whatever the things in the college. Thank you once again. Good evening everyone. This is Sai Nandini. I have secured 542 marks in NEET 2025. నేను ఈ కాలేజ్కి జాయిన్ అవ్వడానికి రీజన్ తులసి మ్యామ్. తులసి మ్యామ్ మా కాలేజ్లో జువాలజీ మ్యామ్. మ్యామే నాకు ఈ కాలేజ్ సజెస్ట్ చేశారు. ఇక్కడికి వచ్చాకే అర్థమైంది నేనేం నేర్చుకోలేదు అని. ఇంటర్ 2 years ఐ హ్యావ్ జీరో నాలెడ్జ్ ఇన్ నీట్. ఇక్కడికి వచ్చాకే నాకు నీట్ తెలిసింది. కెమిస్ట్రీకి ప్రసాద్ సార్ నాకు చాలా నేర్పించారు. ఇన్ అవర్ కాలేజ్ ఐ డిడ్ంట్ లెర్న్ కెమిస్ట్రీ అట్ ఆల్. ఇక్కడికి వచ్చాకే నాకు కెమిస్ట్రీ తెలుసు. ఫిజిక్స్, ఈవెన్ ఫిజిక్స్కి యాసిన్ సార్, సౌజన్ సార్ ఇద్దరు చాలా హెల్ప్ చేశారు. ఐ హ్యావ్ నిల్ నాలెడ్జ్ ఇన్ ఫిజిక్స్. ఇక్కడికి వచ్చాకే ఫిజిక్స్లో నాకు ఆ మాత్రం నాలెడ్జ్ వచ్చింది. జువాలజీకి మాల్యాద్రి సార్, బాటనీకి స్వరూప్ సార్ అందరూ నాకు చాలా హెల్ప్ చేశారు. ఈరోజు నాకు ఈ మార్క్స్ వచ్చాయి అంటే ఆ సార్స్ అందరి వల్లే రీజన్. నేను చాలా లో ఫీల్ అయినప్పుడు శ్రీకాంత్ సార్ అండ్ ప్రియా మ్యామ్ చాలా మోటివేట్ చేశారు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు యాక్చువల్లీ నేను ఫస్ట్ ఎల్టీ అక్కడ శ్రీ చైతన్యలో చదివి విజయవాడలో ఇక్కడికి వచ్చాను. అప్పుడు నాకు సీట్ రాలేదు, కానీ నేను ఇక్కడ వశిష్ఠకి వచ్చాక ఇక్కడ సార్ వాళ్ళు చెప్పినట్లు మేము ఫాలో అయితే ఇక్కడ నాకు సీట్ వచ్చింది. సో నేను దానికి చాలా రుణపడి ఉన్నాను. ఇక్కడ సార్ వాళ్ళు, ఫ్యాకల్టీ వాళ్ళు కానీ, ప్రసాద్ సార్ కెమిస్ట్రీ ముఖ్యంగా అక్కడ 2 ట్రాక్లు ఉన్నా కానీ ఆయనే మొత్తం కంప్లీట్ చేసి నీట్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం చెప్పారు. చాలా బాగా చెప్పారు. ఇంకా ఫిజిక్స్ అయితే సౌజన్ సార్, యాసిన్ సారు, డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ మామూలుగా చేతితో చెప్పేవి కానీ అన్నీ చాలా నీట్గా చెప్పారు. ఫిజిక్స్ అనేది ఒకటి ప్రాబ్లం కూడా వదిలిపెట్టకూడదు, ఇదన్నీ చేయాలన్న విధంగా చెప్పారు. ఇంకా బాటనీ, జువాలజీ అయితే స్వరూప్ సారు చాలా బాగా చెప్పారు. స్వరూప్ సార్ అయితే అసలు ఆ బాటనీ అనేది తప్పు లేకుండా ఎంత పర్ఫెక్ట్గా ఉంటారంటే ఆయన మిస్టర్ పర్ఫెక్ట్ అంతే, అలా బాగా చెప్పేవాళ్ళు. ఈ ఫ్యాకల్టీ అంతా బాగుంటుంది. ఇంకా ప్రియా మేడం, డైరెక్టర్ మేడం అని కూడా కాకుండా నైట్ టైం 12 వరకు మా కోసం స్టడీ వరకు కూడా ఉండేది. వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Good evening.
లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ టు యూ. మై నేమ్ ఇస్ అక్షయ. నేను ఇక్కడ షార్ట్ టర్మ్ కోచింగ్కి వచ్చాను. ఇక్కడికి వచ్చేటప్పుడు నేను చాలా భయపడుతూ వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చినాక నాకు చాలా బాగా అనిపించింది. వీళ్ళందరూ నాకు సార్స్ అందరూ నాకు గైడెన్స్ ఇస్తూ బాగా, ఫిజిక్స్ సార్ రవికుమార్ సార్, ఫిజిక్స్ సార్ సౌజన్ కుమార్ సార్, మ్యాథ్స్ సార్ రవిప్రసాద్ సార్, నాకు ఏ డౌట్స్ ఉన్నా అన్నీ క్లారిఫై చేశారు. ఇక్కడ థ్యాంక్స్. Okay.